వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని పర్యటించిన జిల్లా కలెక్టర్ వర్షాకాలం పరిసరాల్లోని నిల్వ నీరు ఉండకుండా శుభ్రం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ అదనపు కలెక్టర్ సంచిత్ గంగాధర్తో కలిసి వీపనగండ్ల చిన్నంబావి మండలాల్లోని పర్యటించి డ్రై డే నిర్వహణను పరిశీలించారు. అలాగే ప్రభుత్వం 30 పడకల హాస్పిటల్ను అకస్మాత్తుగా రికార్డు తనిఖీలు చేశారు. ఇక వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, చిన్నంబావి మండలంలోని ఆయా గ్రామాలు పర్యటించారు. గ్రామాల్లోని డ్రై డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పార్కింగ్ బయట ఏమి ఓన్లీ స్నేక్ బైట్ వస్తే ఏం చేస్తారు? సఫిషియెంట్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని కేసులు వస్తున్నాయి సార్? నిన్నైతే 2 స్కార్పిన్ బెట్ పోతాయి. ఈరోజు ఫ్రెష్గా మనకు స్కార్పిన్ బెట్ ఒకటి స్నేక్ బెట్ అయితే ఎన్ని వస్తున్నాయి? స్కార్పిన్ బెట్ కూడా ఎక్కువ వస్తున్నాయి సార్. మనం స్నేక్ బెట్స్ సెంటిపేట్ బెట్ ఎక్కువ సార్. ఇప్పుడు పిహెచ్సి కూడా ఇదే ఈడీడీ చేసేది ఇట్లా తీసుకపో ఇంటికి వెళ్ళి తీసుకపో. ఏం కాదు, పోయమ్మా నీళ్ళు పోయా ఉంటుంది. కింద వంచు, అవి నీళ్ళు వంచు, కిందికి అట్లా వచ్చు మొత్తం నీళ్ళని. ఏం చేస్తున్నారు? అంటే మనం దోమలు మళ్ళీపోకుండా దోమలు ఉంటే మన గుడ్లు పెట్టకుండా నీళ్ళు మన వర్షపు నీళ్ళు వస్తాయి కదండి, మంచి నీళ్ళలోనే దోమ పెరుగుతుంది. మన డ్రైనేజ్ నీళ్ళలో దాంట్లో పెరగదు. దీనివల్లనే డెంగ్యూ మలేరియా వస్తుంది. మనం అది చేయడానికి వీళ్ళందరూ వస్తారు. ఆటో వెళ్తారు, అంగన్వాడీ ప్రతి ఫ్రైడే చేస్తారా? ఇప్పుడు ఫ్రైడే వాళ్ళు చేస్తారు. అది మీరు కూడా సహకారం ఇస్తే ఇంటింటికి వెళ్ళి మనం ఇప్పుడు మొత్తం కవర్ చేయాలి. లైట్స్ కూడా ఇంకా ఇక్కడ చెప్పారు కదా, రైస్ కూడా అక్కడ వెళ్ళి ఏం చేయాలి కొత్తగా రావట్లేదు. ముస్లింలు ఇప్పుడు ఇస్తున్నారు కానీ